గుడ్ మార్నింగ్. కపిల్ జెట్స్ జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సక్సెస్ మంత్ర మీరెంత నిజాయితీ పరులో అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన భారతదేశ చిహ్నం 3 సింహాల కింద సత్యమేవ జయతే అని రాయబడి ఉంటుంది. అంటే నీతితో నిజాయితీతో జీవించాలని చెప్పి. మరి నేటి సమాజంలో ఎంతమంది నీతి నిజాయితీలతో బ్రతుకుతున్నారు? ఒకవేళ నీతిమంతుడిగా బ్రతుకుతున్నా కూడా చేతకాని వాడిగా జమకట్టే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీతి నిజాయితీలతో బ్రతుకుతూ ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు నీతి నిజాయితీ ఒక మనిషికి ఏ విధంగా అబ్బుతాయో తెలియజేయడానికి, దాని మీద విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం. నీతి నిజాయితీ గురించి మనం ఇవాళ రేపు చూస్తున్నాం. ప్రతి సభలో కూడా సభ దద్దరిల్లిపోయేలా నీతి నిజాయితీ గురించి వాదించి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, దాన్ని పాటించేవాళ్ళు తక్కువైపోయారు. అసలు నీతి నిజాయితీ ఏ స్థాయిలో ఉందనుకుంటున్నారు మీరు? సమాజాన్ని ఎన్నో ఏళ్ళుగా గమనిస్తూ వస్తున్నారు. ప్రస్తుత సమాజంలో నీతి నిజాయితీ ఏ స్థాయిలో ఉందని మీరు అనుకుంటున్నారు? నీతి నిజాయితీ ఈ రెండు ఇప్పుడు భారతదేశంలో చాలా అరుదైన విషయాలు అయిపోయాయండి. ఒకప్పుడు భారతదేశం వీటికి మారిపోయారు. అన్ని దేశాల వాళ్ళు మనల్ని మెచ్చుకోవడానికి, మనల్ని అభిమానించడానికి కారణం మన సంస్కృతిలో భాగమే నీతి నిజాయితీ. ఈ రోజుని ఈ నీతి నిజాయితీల అర్థం మారిపోయింది. తన వాళ్ళకి తను చేసుకోవడం నీతి, లంచం తీసుకున్న డబ్బుని నిజాయితీగా పంచడం అనేది నిజాయితీ. అలాగే విలువలు అని అంటున్నారండి. మొన్న టీవీలో చూశాను, మీ పార్టీకి విలువ ఉందా అని. ఆ విలువ ఉంది, ఎవరు చెప్పారు లేదని. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత విలువ ఉందో మాకు తెలుసు, దాన్ని బట్టే ఇస్తాం, నిజాయితీగా ఇస్తాం, ఎవరిని తక్కువగా అంచనా వేయం. ఇవన్నీ వింటుంటే మనం ఎక్కడికి పోతున్నాం? సరే, మన సంగతి వదిలేండి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నాం, వాళ్ళు ఎలా బతకాలి అనే ఒక మీమాంస మనలో వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ జనరేషన్ వాళ్ళందరూ కూడా మన పిల్లలకి ఈ నీతి నిజాయితీ, సత్యం, ధర్మం, శాంతి వీటి గురించి చెప్పకపోతే రాబోయే సమాజం చాలా సమస్యల వలయం అవుతుంది. ఇక నిజాయితీగా ఉన్నవాడు చేతకానివాడు అవుతాడు. చాలా కష్టపడి పైకి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి కూడా నీతి నిజాయితీ లేకుండా అడ్డంగా సంపాదించి తర్వాత వాళ్ళు జైలు పాలు అవుతారు, అది వేరే విషయం. కానీ ముందు మాత్రం కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఆ మధ్య ఏదో పేపర్లో చదివాను, ఏదో అంతర్జాతీయ సంస్థ ఒకటి వాళ్ళు టెలికమ్యూనికేషన్స్ గురించి ఏదో సెమినార్ పెట్టాలనుకున్నారటండి. పెడితే మీలాంటి జర్నలిస్ట్ ఒక ఆయన సలహా ఇచ్చారట, ఇప్పుడు బెస్ట్ మీరు తిహార్ జైల్లో పెట్టుకోండి, ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మనకి మళ్ళీ గెస్టులను వెతుక్కునే పని ఉండదు, అందరూ ఒకే చోట ఉన్నారు అన్నట్ట. ఇది జోక్ కావచ్చు కానీ కొంత సత్యం కూడా ఉంది. బట్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో చేరినప్పుడు కానీ, లేదా ఒక మంత్రిగా లేకపోతే ఒక ఎంపీగా ప్రమాణాలు చేసినప్పుడు నేను నీతి నిజాయితీగా ఉంటాను అని చెప్పే ఉంటారు. బట్ దాని అర్థం ఏమైపోయిందో అది దేవుడికి ఎరుక. బట్ ఏది ఏమైనా మనం ఇట్లాంటి ఛానల్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి, ముఖ్యంగా యూత్కి మనం వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉందండి. పట్టాభిరామ్ గారు, అసలు నీతి నిజాయితీ అనేది ఒక మనిషికి ఏ వయసు నుంచి అబ్బుతుంది, ఎలా అబ్బుతుంది? ఇది లెర్న్డ్ బిహేవియర్ అంటారండి. లెర్న్డ్ బిహేవియర్ అంటే మా అమ్మా నాన్నలు, మా కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రవర్తించే తీరుని బట్టి. సపోజ్ మా ఫాదరు ఒక వస్తువు కొన్నారు, ఏదో అది ఒక 150 రూపాయలు, 200 నోట్లు ఇచ్చారు మా ఫాదరు. ఆ షాపు అతను కొంచెం చీకటిగా ఉంది, 50 రూపాయలు ఇవ్వబోయి 100 రూపాయల నోట్ ఇచ్చాడు. ఇచ్చినట్టు నేను చూశాను, మా నాన్నగారు చూశారు. రైట్, మా నాన్నగారు కూడా చూసి దాన్ని జేబులో పెట్టుకుని వచ్చేస్తే నెక్స్ట్ నేను అంతకన్నా పెద్ద మోసగాడిని అవుతాను. కానీ మా ఫాదర్ తిరిగి ఏమయ్యా నువ్వు చూసుకోలేదా, రెండోది 100 నోటు తీసి 50 అంటే నాలో కూడా ఒక నిజాయితీ, ఇలా ఉండాలి, ఇతరుల సొమ్ము గ్రహించకూడదు అని వస్తుంది. సో అలాగే మన టీచర్లు చెప్పే పాఠాలు, అమ్మా నాన్నలు, మన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ప్రవర్తించే తీరుని బట్టి వస్తుంది. ఇది పెరిగిన వాతావరణం. ఇదే ఒక దొంగ ఉన్నాడు అనుకో, అతను
దొంగతనం చేసి నలుగురు దొంగలతో కలిసి దొంగతనం చేసి అక్కడ సమానంగా వాటాలు వేశాడు అనుకోండి, ఆ అబ్బాయికి అది నిజాయితీ అవుతుంది. ఒక లంచగొండ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు రకరకాల వాళ్ళకి లీజులకి ఇవ్వడం, వాళ్ళకి వనరులు అన్నీ ఇస్తారు. ఆ వచ్చిన డబ్బుని సమానంగా పంచాడు అనుకోండి, అతని వరకు అది నిజాయితీ. బట్ ఏంటంటే శాశ్వతంగా మన పిల్లలతో మనం ఇంట్లో బతుకుతూ చివరి నిమిషం దాకా ఏ టెన్షన్ లేకుండా ఉండాలి అంటే అసలైన నీతి నిజాయితీలు అంటే ఈ సత్యం, ధర్మం, శాంతి వీటిని పాటించాలండి. అవి పాటించిన వాళ్ళండి ఎప్పుడైనా తాత్కాలికంగా చిన్న చిన్న కష్టాలు పడచ్చండి. ఎందుకంటే మా బాస్ చెప్పినట్టు నేను చేయలేదనుకోండి, నన్ను ట్రాన్స్ఫర్ చేయించవచ్చు, శంకరగిరి మాన్యాలు పట్టచ్చు. అది తాత్కాలికమే. కానీ చివరి దశలో నేను సంతోషంగా ఉండగలను, ఆనందంగా ఉండగలను, నా పిల్లలతో నేను ఉండగలను. ఆయన చెంచల్గూడ జైలుకి వెళ్ళచ్చు, లేదంటే అనారోగ్యంగా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు అని ఎప్పుడు కూడా మన పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. నిజాయితీగా ఉండాలి. మనం కష్టపడి సంపాదించింది లంచాల ద్వారా వచ్చిన దానికన్నా చాలా విలువైనదండి, చాలా విలువైనది. నేటి సమాజంలో చాలామంది అంటూ ఉంటారు, ఆ నీతి నిజాయితీలతో ఏం బ్రతుకుతాంలే, కావాల్సినంత సంపాదించుకోవాలి, అది ఎలా సంపాదించాం అన్నది ముఖ్యం కాదు, సంపాదించామా లేదా, మన తరతరాలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ముఖ్యం, మనం సుఖంగా బతుకుతున్నామా లేదా అనేది ముఖ్యమని చాలామంది వాదన. దానికి మీరేమంటారు? ఇది తాత్కాలికం అంటానండి ఆ సుఖం. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే అడ్డంగా సంపాదించాడో రేపు కొడుకుకి కావలసినంత డబ్బు ఇస్తాడు, వాడు లైసెన్స్ కూడా లేకుండా పెద్ద పెద్ద బళ్ళు మీద వెళ్తాడు, ప్రమాదాల్లో ఇరుక్కుంటాడు, వ్యసనాలు పెరుగుతాయి, చెడ్డ స్నేహాలు పెరుగుతాయి. ఆ పిల్లవాడికి శ్రమించి కష్టపడి ₹1 సంపాదించే టెక్నిక్ నేర్పలేదు ఈయన. వాడు ₹10 అడిగితే ఈయన ₹100 ఇస్తాడు. కానీ ఈ వ్యక్తి అండి చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. ఈ పిల్లవాడికి ₹1000 ఇవ్వడంతో ఏమైందంటే వాడు సమాజానికి పనికిరాడు, తల్లిదండ్రులకి ఒక పెద్ద సమస్య అయి కూర్చుంటాడండి. మీరు ఇదేదో చేదస్తాం అనుకోకండి, అక్షరాల జరుగుతుందండి. అలా లంచాలు తీసుకునేవాళ్ళు, తప్పుడు పని చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అడ్డంగా తిన్నవాళ్ళు, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయలు చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా, దేవుడికి లంచాలు ఇచ్చినా, దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని క్షమించడండి. కష్టపడాలండి. మీకు కష్టపడినప్పుడు దాని థ్రిల్ వేరు. సో ఇప్పుడు మీలో ఈ నీతి నిజాయితీ ఏ స్థాయిలో ఉన్నాయి? మీరైనా నేనైనా, మన ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు, వాళ్ళు కూడా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి అంటే మీకు ఒక చిన్న ప్రశ్నపత్రం. రైట్ సార్, పట్టవరాం గారు, ఆ పరీక్ష పెట్టే ముందు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం లోపు మీరు ఒక పెన్ను పేపర్ చేతిలో పట్టుకొని రెడీగా ఉండండి. విరామం తర్వాత పట్టాభిరామ్ గారు చెప్పే ప్రశ్నలకి సమాధానాలు నోట్ చేసి వాటికి ఎన్ని మార్కులు వచ్చినాయో సరి చూసుకుంటే మీలో నిజాయితీ స్థాయి ఎంత ఉందో తెలిసిపోతుంది. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మీరంతా కూడా పెన్ను పేపర్తో వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను. పట్టాభిరామ్ గారు మీలో ఉన్న నిజాయితీ స్థాయిని అంచనా వేయడానికి కొన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్తారు, వాటిని బట్టి మార్క్స్ అంచనా వేస్తారు. ముందుగా పట్టాభిరామ్ గారు ప్రశ్నలు. ఇప్పుడు మీరు మీ పేపర్ మీద 10 నంబర్లు వేయండి. 10 ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు A, B, C మామూలుగానే షరా. రైట్? మీ ఆన్సర్ ఏ అయితే ఏ అని వేయండి, బి అయితే బి, సి అయితే సి అని వేయండి. ఇది నీతి నిజాయితీకి సంబంధించిన క్వశ్చనర్ కాబట్టి మీరు కూడా నిజాయితీగానే వేసుకోండి. పక్క వాళ్ళు ఎవరికి చూపించకండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అడిగినా చూపించద్దు, ఎందుకంటే లోపల నుంచి రావాలండి. మీరు బస్సులో కూర్చున్నారు. మీ ముందు కూర్చున్న వ్యక్తి తన పర్సుని నిర్లక్ష్యంగా జేబులో పెట్టుకున్నాడు. అది కింద పడిపోతూ ఉంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన లేస్తే పడిపోతుంది. దీనికి 3 సమాధానాలు ఏబిసి. ఏ, అతనికి ఆ విషయం చెప్తారు, ఏమంటే మీ పర్సు పడిపోతుంది చూడండి. బి, అంత నిర్లక్ష్యం ఉన్నవాడికి చెప్పడం అనవసరం అనుకుంటారు. సి, అసలు దాని గురించే ఆలోచించరు. పోతే వాడి కర్మ, మనకేంటి, మన చేతుల పుస్తకం ఏదో చదువుకుంటూ కూర్చోడు. ఇక రెండో ప్రశ్న, మీరు ఒక మాల్కి వెళ్ళారు. పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్లు వస్తున్నాయి కదా, ఆ స్టోర్స్కి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి ఖరీదైన వస్తువు తీసుకుని రహస్యంగా తన జేబులో వేసుకుంటున్నాడు. రైట్?
ఓ వస్తువు, అది సెల్ ఫోన్ కావచ్చు, రిస్ట్ వాచ్ కావచ్చు, లేదా జ్యువెలరీ కావచ్చు, ఆ సేల్స్మెన్ అక్కడ పెట్టి వెళ్ళాడు, మీరు వేసుకున్నాడు ఆయన, మీరు చూశారు, మీరేం చేస్తారు? ఆ వ్యక్తికి అది తప్పు అని చెప్తారు, వద్దండి తీసి అక్కడ పెట్టేయండి, రైట్. బి, ఎలాగా కెమెరా ఉంటుంది కదా వాడు పట్టుబడతాడు అని అనుకుంటారు. సి, అసలు ఆ విషయం నాకు ఎందుకు, అసలు దాని గురించే ఆలోచించరు, అంతా ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది అని వేదాంతం మాట్లాడతారు. 3, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, స్నేహితులు అందరూ తిన్నాక మీకు బిల్లు ఇచ్చాడు, అందులో ఐస్ క్రీమ్, మీరు తిన్న ఐస్ క్రీమ్ బిల్లు కలపడం మర్చిపోయాడు. బిల్లు ఇచ్చాడు, మీరే పార్టీ ఇస్తున్నారు, అన్నీ వేసాడు, బట్ ఈ ఐస్ క్రీమ్ బిల్లు వేయలేదు, మీరేం చేస్తారు? ఎంత తక్కువ అయిందో చూసి మీరే లెక్క కట్టిస్తారు. బి, బేరర్ని పిలిచి ఒకసారి మళ్ళీ చూడండి బిల్లు ఏదో తేడా ఉన్నట్టుంది అనండి అంటారు. సి, అది పట్టించుకోరు, వాళ్ళు అడిగాడు నేను ఇచ్చాను, నా పని అయిపోయింది, రైట్. 4, మీరు రైల్లో వెళ్తున్నారు, మీ పక్క ప్యాసింజర్ తోటి కాలక్షేపం చేస్తున్నారు, ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు, అసెంబ్లీలు, దేశము అని. ఇంతలో అతను మీది ఏ కులం సార్ అన్నాడు. పరిచయం పెద్ద ఏం గొప్ప పరిచయం కాదండి, 5 నిమిషాలకే అడిగాడు. కొంచెం అటు ఇటు సందర్భాన్ని పెట్టి చెప్తారు, ఏదో మాట మారుస్తారు లేకపోతే. బి, ఈ కాస్త పరిచయానికి మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా నేను, అది అంత అవసరమా ఇప్పుడు మన పరిచయానికి అని అడుగుతారు. సి, విననట్టుగా నటిస్తారు. 5, మీరు ఒక వ్యాపారంలో ఉన్నారు, మీ వద్ద స్వెటర్ కొనడానికి ఒక కస్టమర్ వచ్చాడు, కానీ దానికి దారాలు ఊడిపోతున్నాయి. యు ఆర్ ది బిజినెస్ మ్యాన్, ఒక స్వెటర్ బాగుంది కానీ మీకు తెలుసు అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ ఒకటి ఉంది, కొంచెం దారం వల్ల ఊడిపోయింది, మీరేం చేస్తారు? కస్టమర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ లోపాన్ని చూపించి కస్టమర్కి ఇదిగోనండి ఇదండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఇది సెకండ్స్ అయితే కాదు, ఇది ఇలా అయింది, మీకు ఇష్టమైతే తీసుకోండి అని చెప్తారు. బి, తీసుకున్నారు, ఒకసారి చూసుకోండి స్వెటర్ అంటారు, అసలు పాయింట్ చెప్పకుండా తీసుకున్నాడు. సి, ఆ లోపం కనిపించకుండా చూపించి అమ్ముతారు, ఇటువైపు చిరుగుంది అనుకోండి ఇటు చూపిస్తారు, ఎక్సలెంట్ అండి ఇది అని ఇచ్చేస్తారు. 6, మీరు స్నేహితుడి ఇంటికి వెళ్ళారు, అక్కడ టీపాయ్ మీద ఉన్న సెల్ ఫోను పరీక్షిస్తూ ఉండగా చెయ్యి జారి కింద పడి విరిగిపోయింది. క్షమించమని చెప్పి అలాంటిది వెంటనే కొని ఇస్తారు, పంపిస్తారు. లేదా బి, పొరపాటును జారిపోయిందని మీరు అక్కడ చెప్తారు. సి, ఏమీ తెలియనట్టుగా ఆ మొక్కల్ని సోఫా కిందకి తోసేస్తారు. 7, మీరు రైలు దిగుతున్న సమయంలో పక్క సీటులో ఆయన పెద్ద పర్సు కనపడింది, అందరూ వెళ్ళిపోయారు, మీరు రైలు దిగారు, పక్క ఆయన పర్సు అక్కడ ఉంది, ఏం చేయాలి మనం? దాన్ని అక్కడున్న టికెట్ కలెక్టరు లేదా అటెండెంటు లేదా దిగిన తర్వాత స్టేషన్ సూపరింటెండెంట్కి ఇచ్చేస్తారు. బి, అందులోని సొమ్ముని పేదవారికి పంచుతారు. ఇది ఒక అత్తగారు సొమ్ము అల్లుడు దారిపోస్తున్నట్టు, కొంతమంది లంచాలు తిని అందులో కొంత పర్సంటేజ్ తిరుపతి హుండీలో వేస్తారండి, అందరూ అది కాదు కొందరు వేస్తారు, ఆ దేవుడు వీళ్ళని ఎక్కడో చోట నొక్కుతాడండి. సి, ఆ డబ్బును వాడుకుంటారు, ఇది కూడా దేవుడు ఇచ్చిందే కదా అని. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కదలదు కదా, వీడు ఆ రకమైన లాజిక్లోకి దిగుతాడండి, రైట్. 8, మీకు మధ్య నవ్వు రావచ్చు కానీ నిజాయితీగా వేసుకోండి, అందుకే పక్క వాళ్ళు ఎవరు చూడకుండా, ఎందుకంటే నేను మీకు సలహాలు ఇవ్వబోతా చివరిలో, మీకు ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయంటే శభాష్ అంటాను, మీ పని అయిపోతుంది, నా పని క్లోజ్ అయిపోతుంది, జయహో అనుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ నిజాయితీగా వేస్తే మీకు కొన్ని క్లూస్ చెప్తాను, రైట్. 8, మీ క్లాస్మేట్ లేదా మీ కొలీగ్ చాలా క్లోజ్గా ఉన్నారు, ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు, ఒక రోజుని అమ్మాయి లేదా అబ్బాయి సినిమాకి వెళ్దామని ఆఫర్ చేయడం జరిగింది, సినిమాకి వెళ్దామని. సారీ నాకు వేరే పని ఉంది అని సున్నితంగా తప్పించుకుంటారు. బి, వస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో సారీ అంటారు. సి, సరే అలా రాస్తుంటే అలా జరుగుతుంది అని వెళ్తారు, రైట్. 9, మీకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్గా,
మీ ఫ్రెండు ఒక అవినీతి పనిలో సహాయపడితే మీకు కొంత వాటా ఇస్తా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ పేరు బయటికి రాదు అని చెప్పాడు. అది ఆఫీసులో మనం చూస్తూ ఉంటాం, కొన్ని గవర్నమెంట్ ఆఫీసులో మీడియేటర్గా ఉంటాడండి ఆయన చేయడం, లేదంటే ఇంకో పొరపాటు పని చేయడం. మీడియేటర్గా మాత్రమే ఉండాలి, రైట్? ఏం చేస్తారు? మిమ్మల్ని అడిగాడు, అది అవినీతి, తప్పు, దేశానికి అన్యాయం జరుగుతుంది, సమాజానికి అన్యాయం అని మీకు తెలుసు. నాకు ఇష్టం లేదు, సారీ, ఎంతకన్నా నేను మరోలా చేసుకోగలను అని తప్పుకుంటారు. బి, చేస్తాను కానీ మరి ఏమైనా తర్వాత పట్టుబడితే అని నాంచుతారు. సి, ముందుగా అడ్వాన్స్ తీసుకుంటారు. చివరిగా 10వ ప్రశ్న, మీరు వెహికల్ నడుపుతున్నారు, బైక్ కావచ్చు, కారు కావచ్చు. అక్కడ రెడ్ లైట్ ఉంది, సిగ్నల్స్. మీరు చూసుకోకుండా ఏదో ఆలోచిస్తూ వెళ్ళారు, సడన్గా పోలీస్ ఆపాడు. ఏం చేస్తారు? నేను ఏదో ఆలోచిస్తూ అనాలోచితంగా వచ్చేసాను, క్షమించండి అంటాడు. అవసరమైతే ఫైన్ కడతారు. బి, నా కళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందండి, సమయం ఇది టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే ఒక అబద్ధం. సి, నేను కరెక్ట్గానే వస్తున్నానండి, కొంచెం వచ్చాక అప్పుడే లైట్ మారింది అని దబాయించడానికి ట్రై చేస్తారు. ఇది కాదండి, నేను కరెక్ట్గానే వచ్చాను, సడన్గా వచ్చి సగం వచ్చాక అయింది, నేనేం చేయను అనొచ్చు. లేదా నా ముందు వాడు వెళ్తుంటే నేను కూడా వెళ్ళిపోయానంటే నాకు కనపడలేదు అవి అంట. పెట్టారు కదా. సో టిక్కులు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏకి 10 మార్కులు వేసుకోండి, ఆల్ ఏస్. అండ్ బికి 5 మార్కులు వేసుకోండి, సికి 2 మార్కులు వేసుకోండి, టోటల్ చేయండి. రైట్ సార్. పట్టాభిరామ్ గారు మార్క్స్ చెప్పారు, ప్రశ్నలు చెప్పారు. వాళ్ళు నిజాయితీగా వేసుకున్నారని అనుకుందాం. నిజాయితీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజాయితీగా వేసుకునే ఉండాలి. టీవీ వాళ్ళు వేసుకుంటారండి. మొత్తం 10 ప్రశ్నలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మార్క్స్ని కూడి పక్కన పెట్టుకోండి. ఆ మార్క్స్ ప్రకారం మీ నిజాయితీ స్థాయి ఎలా ఉంది, ఒకవేళ తక్కువ ఉంటే నిజాయితీ స్థాయిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో పట్టాభిరామ్ గారు సూచిస్తారు. ఈలోపు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలు మరో చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాకి తిరిగి స్వాగతం. పట్టాభిరామ్ గారు మార్క్స్ వేసుకుని రెడీగా ఉన్నారు. వేసుకున్నారు కదా, నిజాయితీగానే వేసుకుని ఉంటారు. మీ స్కోరు, టోటల్ స్కోరు 80 నుంచి 100 మధ్యలో వస్తే మీలో నీతి, నిజాయితీ సమృద్ధిగా ఉన్నాయి. అండ్ యూఆర్ ఎ ట్రస్ట్ వర్ది మ్యాన్. మిమ్మల్ని నమ్మచ్చు, మీతో ఏ పని అయినా చేయొచ్చు, ఏ వ్యాపారం అయినా చేయొచ్చు. మీ వల్ల ఎవరికి హాని జరగదు. చివరికి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడి మీరు సంతోషంగా ఉంటారు. మీ స్కోరు 60 నుంచి 79 దాకా ఉంటే మీలో నీతి, నిజాయితీ ఒకప్పుడు ఉండేది. మీలో దానికి సంబంధించిన విత్తనాలు ఉన్నాయి, మీరు నిజాయితీపరుడే. కానీ మధ్యలో పరిస్థితుల వల్ల కావచ్చు, ఉద్యోగంలో ఇతర కలీగ్స్ వల్ల కావచ్చు, లేకపోతే చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, కొంచెం ఇప్పుడిప్పుడే గతి తప్పుతుంది. దీన్ని మనం మార్చుకుని మళ్ళీ జాగ్రత్తగా గతంలో ఏం నేర్చుకున్నామో అది చేయాలి. ఇక మీలో ఎవరికైనా 20 నుంచి 59 మధ్యలో వస్తే మీరు ప్రమాదంలో ఉన్నారు. మీరు మారాలి. ఎందుకంటే ఇది సక్సెస్ని మీకు మాత్రం ఎప్పటికీ రుచి చూపించలేదు. బతుకుతున్నంతకాలం హ్యాపీగా ఉండలేం, అబద్ధాలు చెప్తూనే ఉండాలి. సో కాబట్టి మీరు వీలైనంత మటుకు ఏలా ఉండడానికి ట్రై చేయండి. 80 పైన మీ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, హాయిగా ఉంటారు. గుడ్ లక్. పట్టాభిరామ్ గారు చివరిగా, అంటే చాలా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి, అంటే వాళ్ళ పెంపకం లోపం కావచ్చు, లేదంటే పరిస్థితుల కారణం కావచ్చు, తప్పు చేస్తూ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ సరైన దారిలో వెళ్ళాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? నిజానికి తప్పు చేసిన వ్యక్తికి తాను తప్పు చేసినట్టు తెలుసండి. సో అతను ఇంట్రాపర్సనల్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇంటర్పర్సనల్ అంటే పక్క వాళ్ళతో, ఇంట్రా అంటే నాతో నేను, అంతర్ముఖం అన్నమాట. నేను చేసే పని ఇది రైటా రాంగా తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా మారడం. లేదా మామూలుగా మన వాళ్ళు గతంలో ఇన్ని నేరాలు ఇవన్నీ ఎందుకు ఉండేవి కాదంటే, వాళ్ళు ఆ రోజుల్లో ఈ పురాణాలు అన్ని మతాలకు సంబంధించినవి, తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాటికి సంబంధించిన విలువల గురించి పిల్లలకి చెప్తూ ఉండేవారు. నన్ను అడిగితే
ద బెస్ట్ ఈజ్ మీ మత గ్రంథాలను చదివితే ఈ నీతి నిజాయితీ గురించి అన్ని మతాల్లో ఉందండి. హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాంలో కానీ, జొరాస్ట్రియన్ కానీ, బుద్ధిజం కానీ, జైనిజంలో, వీటన్నిటిలో ఎక్కడ చూసినా సరే నీతి నిజాయితీ, నీతి నిజాయితీ. మీ మతానికి సంబంధించిన బుక్ని మీరు చదవండి. మామూలుగా చదవడం కాకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేశారో యూ డూ వండర్స్. మ్యాక్స్ ముల్లర్ అంటాడు, నాకు అనేక ప్రాబ్లమ్స్ ఉండేవి, అనేక రకాల పుస్తకాలు చదివాను, కానీ భగవద్గీత చదివి దాన్ని విశ్లేషించుకోవడం వల్ల నాకుండే అనేక రుగ్మతల నుంచి నేను బయటపడ్డాను అన్నారు. మహాత్మా గాంధీ అదే అన్నారు. సో కాబట్టి మత గ్రంథాలను చదవండి, మంచి వాళ్ళని కలవండి, చెడు చేసేవాళ్ళు, చెడు పనులు చేయించే వాళ్ళకి దూరంగా ఉండండి. మహాత్మా గాంధీ ఎంబ్లం ఉంది కదా, చెడు చూడొద్దు, 3 కోతులు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు. సో దట్ ఈస్ ది బెస్ట్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభిరామ్ గారు. నీతి నిజాయితీకి సంబంధించి చాలా విలువైన సూచనలు ఇచ్చారు. అది పట్టాభిరామ్ గారు చెప్పినట్లుగా ఎంతకాలం జీవించాం, ఎలా సంపాదించాం అనేది ముఖ్యం కాదని అనుకుంటున్న వారికి ఈ సూచనలు చాలా ఉపయోగపడతాయి. ఎంతకాలం జీవించాం, ఎలా సంపాదించాం, ఎంత నీతి నిజాయితీతో బ్రతికామన్నది చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఒకవేళ ఇంకా నిజాయితీగా లేరు అని మీరు అనుకుంటుంటే కనుక పట్టాభిరామ్ గారు చెప్పిన సూచనలు పాటించండి, నిజాయితీగా జీవించండి, తృప్తికరమైన జీవితాన్ని పొందండి, సక్సెస్ సాధించండి. ఇది ఇవాటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో టాపిక్తో రేపటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.